అందరూ వీటిని వెపన్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని పిలుస్తున్నారు. బట్ వాట్ ఇఫ్ ఇవి డిస్ట్రాయ్ చేయడానికి కాదు? వాట్ ఇఫ్ ఈ ఏన్షియంట్ వెపన్స్ హ్యూమానిటీ యొక్క లాస్ట్ హోప్ అయితే? దిస్ ఈస్ డే 21 ఆఫ్ 30 days 30 వన్ పీస్ థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. ఈ రోజు మనం ద హిడెన్ ట్రూత్ బిహైండ్ ద ఏన్షియంట్ వెపన్స్ గురించి మాట్లాడుకుందాం. లాంగ్ బిఫోర్ అసలు వరల్డ్ గవర్నమెంట్ స్టార్ట్ అవడం కన్నా ముందే ప్రపంచాన్నంతా కలిపే ఒక బ్రిడ్జ్ లాగా నిలబడిందే ఏన్షియంట్ కింగ్డమ్. అండ్ ఈ బ్రిడ్జ్ కూలిపోకుండా నిలబడాలని 3 క్రియేషన్స్ ని వదిలేసి వెళ్ళింది. ఇవి ఉన్నదే గార్డియన్స్ లాగా ప్రొటెక్ట్ చేయడానికి, కానీ వెపన్స్ లాగా కాదు. ప్లూటాన్ ఐలాండ్స్ ని సైతం ఎరేస్ చేయగలిగే ఒక షిప్. దీన్ని తయారు చేసింది ప్రాణాలు తీయడానికి కాదు, గాడ్స్ సైతం భయపడే ఒక శక్తిని ఎదుర్కోవడానికి. పొసైడన్ సీ కింగ్స్ నే కమాండ్ చేసే ఒక పవర్. మేబీ ఈ పవర్ ఒక శాపం కాదు, ఎగిసిపడే సముద్రాలని కామ్ చేయడానికేమో. అదెప్పుడంటే ప్రపంచాన్ని సైతం ముంచేసే గ్రేట్ ఫ్లడ్డింగ్ వచ్చిన తర్వాత ఆర్ జరిగిన తర్వాత. యురేనస్ ద వెపన్ ఆఫ్ స్కైస్. మేబీ దీన్ని డిజైన్ చేసింది డార్క్నెస్ లోకి పడిపోకుండా హెవెన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికైతే. కానీ ఏన్షియంట్ కింగ్డమ్ పడిపోయింది. హిస్టరీని వాళ్ళకి నచ్చినట్టు రాసుకున్నారు. ప్రొటెక్టర్స్ కి మాన్స్టర్స్ అనే ముద్ర వేశారు. సేవ్ చేసిన వారినే థ్రెట్ అన్నారు. ఎందుకంటే వరల్డ్ గవర్నమెంట్ ఒక కింగ్డమ్ నే డిస్ట్రాయ్ చేయలేదు, అది డిస్ట్రాయ్ చేసింది నిజాలని కూడా. వెపన్స్ అని పిలువబడే ఇవే ప్రపంచాన్ని మళ్ళీ తిరిగి బ్యాలెన్స్డ్ స్టేట్ లో పెట్టే కీ అయితే, మేబీ ఇవి వాటి రియల్ పర్పస్ ని అవేకెన్ చేసే విల్ ఆఫ్ సన్ ని క్యారీ చేసే పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాయేమో. వీటిని క్రియేట్ చేసింది వరల్డ్ ని ఎండ్ చేయడానికి కాదు, బట్ టు ప్రొటెక్ట్ ఇట్. అండ్ ఆ టైమే వచ్చినప్పుడు ప్రపంచం వెపన్స్ గురించి భయపడదు, బట్ ఇలాంటి అబద్ధాల వెనుకున్న నిజాల గురించి భయపడుతుంది. సో మీకేమనిపిస్తుంది? ఈ థియరీ మీద మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో. మీ దగ్గర ఉన్న క్రేజీ థియరీస్ ని డైరెక్ట్ గా DM చేసేయండి.